హస్తం పార్టీలో ఎట్టకేలకు పదవుల పంపకాలకు ముహూర్తం కుదిరిందట. పీసీసీ చీఫ్ మారడంతో కొత్త పోస్టులను ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు పూర్తి చేసిందట. అయితే పార్టీ పదవుల విషయంలో గేమ్ ప్లాన్ చేంజ్ చేసింది. మొదటిగా అనుకున్న మాదిరిగా పదవుల భర్తీ చేయాలని భావించిన పరిస్థితులు మారడంతో ప్లాన్ బిని అమలు చేయాలని నిర్ణయించింది. ప్లాన్ బి ద్వారా ముందుకు వెళితే నేతలకు సర్ది చెప్పొచ్చనే ఆలోచనకు వచ్చిందట. దీంతో ప్లాన్ బిని 1-2 రోజుల్లో ఇంప్లిమెంట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇంతకీ కాంగ్రెస్ మార్చిన ప్లాన్ ఏంటి? గేమ్ చేంజ్లో భాగంగా ఎలాంటి వ్యూహాన్ని పార్టీ అనుసరించనుంది? తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల పంపకాలపై ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వంలో పదవులు, పార్టీ పదవుల విషయంలో అధిష్టానం పెద్దలు మొదట అనుకున్న ప్లాన్ను పూర్తిగా మార్చేశారని సమాచారం. మొదట్లో ప్రభుత్వంలో మిగిలిపోయిన కార్పొరేషన్ పదవులను, కేబినెట్ విస్తరణను పూర్తి చేయాలని భావించారు. ప్రభుత్వంలోని పోస్టులతో పాటు పార్టీలోని పదవుల విషయంలో కూడా పోటీ తీవ్రంగా పెరిగింది. కానీ సామాజిక సమీకరణాలతో పాటు ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత పార్టీ అధిష్టానం వ్యూహం మార్చింది. నామినేటెడ్ పదవులకు పోటీ తీవ్రంగా పెరగడంతో ప్రస్తుతానికి కొన్ని రోజులు పక్కన పెట్టాలని నిర్ణయించారు. తొలుత పార్టీకి సంబంధించిన పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. పార్టీ పోస్టులను భర్తీ చేస్తే ప్రభుత్వ పోస్టులకు సంబంధించి కాస్త ఒత్తిడి తగ్గుతుందని భావించిందట. అందుకే ప్లాన్ బిలో భాగంగా మొదటగా పార్టీ పదవులను భర్తీ చేసి ఆ తరువాత ప్రభుత్వంలోని నామినేటెడ్ పోస్టులను, ఆ తరువాత కేబినెట్ విస్తరణ చేపట్టాలనే నిర్ణయానికి పార్టీ అధిష్టానం వచ్చిందని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ బిలో భాగంగా పార్టీలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసిందని సమాచారం. కొత్త పీసీసీ వచ్చిన తరువాత పదవులన్నీ రద్దవడంతో కొత్త వారిని నియమించాల్సి ఉంటుంది. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి దాదాపు 8 నెలలు పూర్తయింది. దీంతో కొత్త కార్యవర్గం ఏర్పాటుకు సంబంధించి చాలా కాలంగా సామాజిక సమీకరణాలు కుదరకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. అంతేకాదు పార్టీ పదవుల కోసం ఆశావహులు ఎక్కువ మంది కావడంతో ఎవరికి పదవి ఇవ్వాలో అన్న దానిపై కొంత గందరగోళం ఏర్పడింది. అయితే కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చిన తరువాత ఆమె సరికొత్త వరవడిని అనుసరించారట. పార్టీ పదవులకు సంబంధించి నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మరోవైపు పార్టీ యంత్రాంగం ద్వారా ఏ పోస్టులకు ఎవరైతే బాగుంటుందనే విషయంపై సహ ఇన్ఛార్జీలతో విస్తృత సమావేశాలు నిర్వహించి ఒక అంచనాకు వచ్చారు. దీంతో చాలా కాలంగా ఎదురుచూస్తున్న పార్టీ పోస్టులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కొత్త కమిటీలకు సంబంధించి నేతలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలని నిర్ణయించారట. అందుకోసం జంబో కమిటీలను వేయాలని డిసైడ్ అయిందట పార్టీ అధిష్టానం. పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్లు, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పిఏసీ, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పిఈసీ, ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ, ప్రచార కమిటీ, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలను వేయాలని నిర్ణయించింది. వైస్ ప్రెసిడెంట్లకు సంబంధించి ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2 చొప్పున నేతలకు అవకాశం కల్పించనున్నారు. ఇలా మొత్తం 34 మంది వైస్ ప్రెసిడెంట్లను భర్తీ చేయనున్నారు. ఇక జనరల్ సెక్రటరీల విషయంలో ప్రతి జిల్లా నుంచి 2 చొప్పున నేతలకు అవకాశం కల్పించనున్నారు. ఇలా మొత్తం మీద జనరల్ సెక్రటరీలుగా మొత్తం 72 మంది పేర్లతో ఓ లిస్టును సిద్ధం చేశారట. వీటికి తోడు కమిటీలను కూడా భర్తీ చేయనున్నారు. ఇలా మొత్తం జంబో కమిటీల ద్వారా 100 మందికి పైగా నేతలను అకామిడేట్ చేయాలని నిర్ణయించారట. పార్టీ పదవులను 1-2 రోజుల్లో భర్తీ చేసి ప్రభుత్వంలోని పదవులపై ఫోకస్ పెట్టాలని పార్టీ అధిష్టానం పెద్దలు నిర్ణయించారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ పదవులు దక్కిన వారికి ప్రభుత్వ పదవులకు దూరంగా పెట్టాలని పార్టీ పెద్దలు ఒక నిర్ణయానికొచ్చారట. ప్రభుత్వంలోని నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణను వచ్చే నెల జూన్ మొదటి వారంలో భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది. మొత్తానికి ఎంతో కాలంగా పార్టీ పదవుల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న ఆశావహులకు ఇది నిజంగా గుడ్ న్యూసే అన్న టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇన్నాళ్లకు పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణకు పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో హస్తం నేతలు సంబురాలు చేసుకుంటున్నారట.